తీసుకోకూడదు. ఇది ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్ల ఉండొచ్చు, మా ఇంట్లో ఆడపిల్ల ఉండొచ్చు. ఎవరైనా ఆడపిల్లే. ఆ పిల్ల ఆల్రెడీ ఒక పొజిషన్లో ఉంది, ఒక పోస్ట్లో ఉంది, ఒక గవర్నమెంట్ పోస్ట్లో ఉంది. అలా పోస్ట్లో ఉన్న అమ్మాయికి తప్పుగా చేయాల్సిన అవసరం లేదు, తప్పుగా డబ్బులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తన ఇంట్లో ఒక సపోర్టర్గా ఉండి సపోర్ట్ చేస్తున్న అమ్మాయి ఇప్పుడు సడన్గా లేదు అంటే తల్లిదండ్రులకి ఎలాగుంటుందో ఆలోచించుకోవాలి. ఇప్పుడు అతను మామూలు పోస్ట్ అతను కాదు, అతను దేశాన్ని కాపాడాల్సిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కాపాడుతున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అంత మంచి పోస్ట్లో ఉండి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడంటే అది ఎంతవరకు అన్నా అది ఆలోచించాలి. మీడియా అన్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి. ఇదేంటంటే తండ్రి తరపున మేము మాట్లాడుతున్నాం. మా డిమాండ్ నేను ప్రీ ప్లాన్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మామూలుగా అప్పుడప్పుడు ఏదో ఉద్రేకంతో జరిగింది అయితే కాదు. ఉద్రేకంతో జరిగింది ఎందుకంటున్నానంటే ఈ మాట, ఉద్రేకంతో ఏ పని చేయాలంటే అప్పుడప్పుడు చేసి తను అందరి ముందు వ్యక్తపరచువాడు. కానీ ఇది అలా కాదు, ప్రీ ప్లాన్డ్గా ముందే ఎప్పుడు అనుకున్నాడో తెలీదు. కత్తులు కూడా ముందే ఆర్డర్ పెట్టుకుని, ఏ కత్తులు కూడా వెంటనే వచ్చావు ఆర్డర్ పెడితే. అతను ముందే ఆర్డర్ పెట్టుకొని రెడీగా పెట్టుకొని ప్రీ ప్లాన్డ్గా పిలిచి మరీ చేసి దాన్ని కామప్ చేయడానికి దీన్ని బయట పెట్టేశాడు. ఎలా బయట పెట్టాడంటే తనంతట తను బయటపడలేదు కదా. తన ఫ్రెండ్ వచ్చి చెప్పేదాకా కూడా మీడియాకి తెలీదు, పబ్లిక్కి తెలీదు ఇలాగ అయిపోయిందని. ఒక ఆడపిల్ల మన ఇంటి ముందు నుంచి వెళ్తుందంటే తను చూసేంత వరకు మనకు తెలుసు, ఇంటికి వచ్చే వరకు కూడా మనకు తెలియదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలాగెళ్తున్నారో తెలియదు, ఎలాగొస్తారో తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు, అన్నదమ్ములకి కూడా తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మా ఫ్రెండ్ అబ్బాయి, ఆ ఫ్రెండ్ తరపున మేము అందరం వచ్చాం. ఆమె మాకు కూడా చెల్లి లాంటిదే, మా ఇంటి దగ్గర ఉన్నాయి. ఈరోజు ఆ ఇంట్లో పిల్ల, రేపు మా ఇంట్లో పిల్ల. ఎవరు జవాబుదారు ఎవరు? ఇప్పుడు మీడియా అన్న వాళ్ళే. మీడియా అన్న రవీంద్ర అన్న వ్యక్తి మాకు తెలియదు, ఆ థర్డ్ పర్సన్ మాకు తెలియదండి. ఆడపిల్ల తరపున మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ జరిగింది మా ఇంటి దగ్గర, మా ఇంటి ముందు ఆడపిల్ల. ఇప్పుడు ఆ పిల్లని రేపు నుంచి మేము చూడాలనుకున్నా చూడలేము, తల్లిదండ్రులు చూడడానికి అవకాశం కూడా లేదు. ప్రీ ప్లాన్డ్గా ఎందుకంటున్నానంటే కత్తులు ఆర్డర్ పెట్టాడు, అది ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇంకోటి ఆర్డర్ పెట్టిన కత్తులు వచ్చేపోను, ఓకే, నువ్వు ప్రీ ప్లాన్డ్గా పిలవకుండా అమ్మాయి ఇంటికి రాదు. నీ భార్య లేని టైంలో చూసి నువ్వు పిలుచుకొని కావాలని హత్య చేసావు. పోనీ హత్య చేసినాడు బయట పెట్టావు, అలా కూడా కాదు. హత్య చేసావు, లేదు గాబరమే చేసావు అంటే అది కూడా కాదు. ప్రీ ప్లాన్డ్గా ముక్కలు చేసి దాన్ని సగం బాటిల్ తీసుకెళ్ళి విడదీసి నువ్వు తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు, స్టోర్ చేసావు. అంటే ఎందుకు స్టోర్ చేసుకున్నావు అంటే అది నువ్వు బయటకు వ్యక్తపరచకూడదని కామప్ చేద్దామని చేసుకున్న పని అది. అంటే నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు, నీకు తెలుసు న్యాయం ఏంటన్నది నీకు తెలుసు, లా అండ్ ఆర్డర్ ఏంటన్నది నీకు తెలుసు. తెలియని వ్యక్తి చేశాడు, ఒక ఉద్రేకమైన వ్యక్తి లోకల్ పర్సన్ చేశాడంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ నువ్వు ఏడు చేసావంటే నీకు అన్నీ తెలుసు, లా అంటే ఏంటో తెలుసు, చదువుకున్న వ్యక్తి నువ్వు అన్ని ఇలాంటి పని చేసావంటే అర్థం ఏంటి? నువ్వు ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచి చేసుకోవడానికి ఇచ్చేసుకొని ప్లాన్ చేసుకొని ఉన్నావు. చంపేసావు, తీసుకెళ్ళావు, లోపల పెట్టావు. ఇప్పుడు తల్లిదండ్రుల ఫేస్ కూడా చూపించకుండా ఆ ఫేస్ని, ఆ కాళ్ళని తీసుకెళ్ళి దహనం చేసావు. పోనీ ఆ విషయాన్ని బయటికి చెప్పుకున్నావా? చెప్పలేదు. దాన్ని కూడా కామప్ చేసావు. నీ ఫ్రెండ్ అన్నవాడు బయటికి రాకపోతే ఈ సిచ్యువేషన్ అమ్మాయి మొత్తం కాలిపోయిన తర్వాత, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలనే లా అండ్ ఆర్డర్ బయటకు వస్తుంది. ఇలాంటివి జరగకుండా అనిత గారు ఎన్నోసార్లు చెప్పారు కదా, జరగకుండా. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి మరి ఏది ఎక్కడ జరుగుతుంది? న్యాయం ఎవరు జరుగుతుంది? లోకంలో ఎన్నో జరుగుతున్నాయి కదా. ఇలాంటివి జరిగితే ఏదైనా న్యాయం చేస్తే కదా మనకి ఇలాంటి చేయకుండా ఉంటారు. ఇప్పుడు లోకల్లో గంజాయి కొట్టిన